నన్ను 9 నెలలు 9 మాసాలు మోసి కంటికి రెప్పలాగా ఆ స్టమక్ ఈ కడుపుకి దెబ్బ అనేది తగలకుండా, నొప్పి తెలియకుండా, కనేటప్పుడు మాత్రమే ఆ నొప్పులు డెలివరీ. కానీ ఇవన్నీ రోజులు కూడా చాలా సేఫ్టీ ప్రొటెక్షన్తో నా తల్లి నేను కడుపులో ఉండగా నర్సుగా పడినప్పుడు నా తల్లి నాకు చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి నా కడుపులో ఉండగా నన్ను తయారు చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డ నువ్వు బయటికి రా, ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. నువ్వు బయటికి రా, ఎప్పుడు వస్తావు? 9 నెలలు వచ్చేస్తుంది, 10 నెలలు తొందరగా నేను నిన్ను అప్పుడు దాకా మోస్తా. నాకు జన్మనిచ్చిన నా తల్లి అంటున్న మాట, బిడ్డ నువ్వు త్వరగా బయటికి రా, నువ్వు బయటికి రా, వస్తే నీకు ఈ ప్రపంచం అంతా చూపిస్తాను అని నా తల్లి 9 నెలల తర్వాత నన్ను కిందకి దించింది. దించిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా అన్ని పాపాలను చూశాను, నేరాలు చూశాను, బూతులను చూశాను, మోసాలు చూశాను, మందులు చూశాను, సిగరెట్లు చూశాను, అనేకమైన వ్యర్థమైన వాటి చూశానంటే నేను ట్రై చేసినవి కాదు, ప్రపంచంలో ఉన్న వాటిని చూసి వీటన్నిటిని కూడా నేను చూశాను. నా తల్లి ఏమందంటే, ఈ ప్రపంచానికి నువ్వు రా, ప్రపంచాన్ని చూపిస్తాను, నువ్వు బయటికి రా. అయితే ఈ ప్రపంచం అంతా చూపిస్తే ఏమి నీకెక్కడా కనపడలా. అయితే ఇంకొక మా తల్లి అంటుంది, నా తల్లి ఈ ప్రపంచాన్ని చూపిస్తాను, నీకు రా అని నాకు జన్మనిచ్చిన స్వయంగా నా తల్లి ఆ మాట అంటే, నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి ఏమంటుందంటే, బిడ్డ రా, నీ పరలోకం చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డ ఇప్పటిదాకా నువ్వు చూసింది ప్రపంచమేనేమో, పరలోకం చూపిస్తారా అని నా తల్లి, నా ఆత్మీయ తల్లి నన్ను కట్టిందండి. హల్లెలూయా. అయితే 9 నెలలు నన్ను కడుపున మోసి కని ఈ భూమి మీద దించిన తల్లితో నాకు అంత సంతోషం లేదు. కానీ ఆత్మలో కని, ఆత్మలో కట్టి, ఆత్మలో నిలబెట్టి పరలోక రాజ్య వారసునిగా నన్ను నిర్మించిన నా యొక్క ఆత్మీయ తల్లి నన్ను కందే. ఆ యొక్క సంతానమే నాకు సంతోషం. హల్లెలూయా. నాకు జన్మనిచ్చిన తల్లి ఈ పాపాన్ని చూపించడానికి కనింది. దేవుని సృష్టి కొరకు అది జరగవలసి ఉంది. అయితే ఆ కార్యాన్ని జరిగించి 9 నెలలు మోసి నన్ను కని నా తల్లి అంటది, ప్రపంచాన్ని చూపి కానీ రా బయటికి అని నన్ను భూమి మీద తెచ్చింది. నాకు పెద్ద ఉపయోగం అనిపించలా. కానీ నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి ప్రపంచం కాదు, పరలోక రాజ్యానికి చూపిస్తారా అని చెప్పి నా తల్లి పరలోక రాజ్యానికి వారసునిగా నాకు రిజిస్ట్రేషన్ చేసేసింది. హల్లెలూయా. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇదిగో యేసయ్య అంటున్న మాట, తండ్రి నీ చిత్తానుసారంగా నేను చేయుటకు వచ్చి తిని అని తండ్రి ఎంత సంతోషంగా ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రితో చెప్పాగా ఈ మాట, అదే సంతోషం కూడా నాలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను కూడా అంటున్నా, అమ్మా నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి, నీవు పరలోక రాజ్యానికి సిద్ధపరిచావే, నన్ను కట్టావే ఆత్మలో, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా తల్లి ఈ భూమి మీదకి తెచ్చిన విధానం మట్టిలో కలిసిపోతానేమో, కానీ నా ఆత్మను కట్టిన నా తల్లి పరలోక రాజ్యం మళ్ళీ భూమి మీద జీవాన్ని కలిగింపజేస్తుంది, ఆత్మలోను జీవింపజేస్తుంది. కానీ నన్ను కనిన తల్లి ఈ భూమి మీద తెచ్చినందుకు నేను పెద్ద సంతోషమే పడలా, ఆనందం ఏం పడలేదు, దుఃఖించాను ఎక్కువ శాతం. కానీ నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి నన్ను ఏర్పరిచి నన్ను సిద్ధపరిచింది ఆ తల్లి కన్న విధానానికి నేను 200% సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా.